ఎక్కడైనా సరే, ఏ దేశమైనా సరే బయట నుంచి శత్రువులు ఉంటారు మనకి. కానీ మన దేశంలో ఇద్దరు బయట నుంచి శత్రువులు ఉంటే 0.5 వార్ ఉంది. ఒకటి అటు చైనా, పాకిస్తాన్ పక్కన పెడితే అంతర్గత శత్రువులు ఉన్నారు మనకు. వాళ్ళు ఈ 0.5 వార్ అంటే 2 అనుకోవచ్చు, 0.5 గాళ్ళు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మన లెక్కనే ఉంటారు, మన లెక్కనే ఉంటారు. స్లీపర్ సెల్స్ రూపంలో మనం బాగుపడకపోతే బాగుంటుంది, మనం పోతే బాగుంటుంది అనే భావిస్తూ ఉంటారు. అయితే ఆ 2.5 వార్ ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతుంది ఈ అనేక జీహాదుల రూపంలో. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి ముగిస్తాను, ఎందుకంటే చాలామంది ఉన్నారు పెద్దలు, ఎవరికి తెలియని విషయం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ ఇంతకుముందు సెషన్ మాట్లాడినట్టుగా మేమందరం దేశ భద్రత విషయానికి వచ్చేసరికి కలిసి, మా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, ఒక్కొక్కరు పనిచేస్తున్నటువంటి రూట్ వేరవుతుండొచ్చు, కానీ దేశ భద్రత విషయానికి వచ్చేసరికి మేము అందరం కూడా కలిసి ముందుంటామని చెప్పడానికి మాత్రమే ఈ సభ. అయితే ముఖ్యంగా రీసెంట్గా భైంసాలో ఎలక్షన్స్ జరిగినాయండి. భైంసాలో ఎలక్షన్స్ జరిగినాయి. ఆ భైంసా ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. అయితే అక్కడ మామూలుగా గట్టిగా వినిపించింది ఏంటి, ఏం వినిపించింది అంటే, మజ్లిస్ పార్టీకి ఎవరో సపోర్ట్ చేయలేదు, ఇండిపెండెంట్ కార్యకర్తలుగా హిందువులే నిలబడి మజ్లిస్కి సపోర్ట్ చేసిర్రు అని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో, అది పుకారు కాదు, వాస్తవాలు విత్ ప్రూఫ్స్ బయటకు వచ్చినాయి. ఇక్కడ మనం ఆలోచించింది ఆ 2.5 వార్లో స్లీపర్ సెల్స్లో ఏంటి, దేశ వ్యతిరేకులు కేవలం దాంట్లోనే కాదు, సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి హిందువులు కూడా ప్రమాదమే. ఇది ఒకటి. రెండవది, రీసెంట్గా వికారాబాద్లో నేను వెళ్ళానండి. వికారాబాద్లో ఒక సెలూన్ నడుపుకుంటున్నటువంటి వ్యక్తి, దాదాపు ఒక 300 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళందరూ కూడా ఈ క్షౌరశాలలపైనే జీవిస్తూ ఉంటారు. అయితే ఒక ముస్లిం, తను చాలా పెద్ద స్థాయిలో సంపాదన ఉన్నది, అన్నీ ఉన్నాయి, ఒక మోడర్న్గా ఒక సెలూన్ కట్టాలి అని చెప్పేసి అక్కడ నిశ్చయించుకున్నాడు. దానికి ఈ కుల సంఘాలు అందరూ పోయిర్రు, ఆయన రిక్వెస్ట్ చేశారు, అయ్యా మీరు వచ్చి పెడితే మా నడువై, మాకు తినడానికి తప్ప ఇంకేం లేదు, మాకు దేని లేదు, మేము బ్రతికేదే దీని మీద, నువ్వు రావద్దు అని చెప్పి. ఆయన వినలేదు. ఆ మనిషిని ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి, అసెంబ్లీ స్పీకర్లతోటి కూడా ఫోన్లు చేయించారు ఆ మనిషికి. అయినా కూడా వెనకపోలేదు. ఇంకా ఇక్కడ నడుస్తున్నది అక్కడ. మామూలుగా ఏంటంటే కుల వృత్తులు పూర్తిగా పోయినాయి. అండ్ ఈరోజు మన ఇంట్లో ఏసీ రిపేర్ దగ్గర నుంచి, ఏ కార్పెంటర్ దగ్గర నుంచి, ఒకసారి జస్ట్ డైల్కి మీరు ఫోన్ చేయరు, మాకు పలానా పని ఉన్నది ఇంట్లో కావాలి అని చెప్పి, మీకు వెంటనే 10 కాదు 20 ఫోన్లు, ఏ ఫోన్ వచ్చినా అక్కడి నుంచే వస్తుంది. మరి వచ్చిన వాళ్ళను మనోడంటే తేజస్వి మీడియా నుంచి ఆ రోజు ధైర్యం బాగున్నది, నీ ఆధార్ కార్డు చూపియ్యి, నీ ఓటర్ ఐడి కార్డు చూపియ్యి అన్నాడు. కానీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి నువ్వు అడగగలుగుతావా నీ ఆధార్ కార్డు, నీ ఓటర్ ఐడి కార్డు చూపిమని? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇప్పుడు ఉన్న దాంట్లో ఎంతమందికి అవగాహన ఉన్నది? కనీసం రోహింగ్యాలు అక్రమ చొరబాటుదారులు మన దేశంలోకి వచ్చి మన దేశంలో మనతో పాటు ఉంటున్నారు, వాళ్ళకు కూడా ఓటర్ ఐడి కార్డులు, ఆధార్ కార్డులు కూడా మన గవర్నమెంట్ ఇస్తున్నది అనే విషయం మనలో ఎంతమందికి తెలుసు? ఇంతకుముందు సెషన్ చెప్పినట్టుగా ఎంతసేపు మనం ఏం ఆలోచిస్తున్నామంటే, అక్రమ చొరబాటుదారు కాదు వాడు, శరణార్థి. ప్రభుత్వాలు కూడా శరణార్థులే అంటున్నాయి. ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి, వాళ్ళకు రేషన్ కార్డులు ఇస్తున్నాయి, ఆధార్ కార్డులు ఇస్తున్నాయి, ఏకంగా మంత్రులే పోయి వాళ్ళకు రేషన్ పంచుతా ఉన్నారు. ఇది మనం ఖచ్చితంగా గమనించాలి. గమనించకపోతే ఏమవుతుందంటే, 2024లో బెంగాల్లో టీఎంసీ నుంచి నిలబడ్డోళ్ళు ఎవరయ్యా అంటే ఒక రోహింగ్యా నిలబడ్డది. ఈరోజు మనం ఆలోచిస్తా ఉన్నాం, మన దేశంలో పుట్టి మన దేశంలో పెరుగుతున్నటువంటి మన సాటి భారతీయులే దేశం పైన విషం జిమ్ముతా ఉన్నారు. పెద్ద పెద్ద ఉన్నత చదువులు చదివి బాంబులు పేలుద్దాం అనుకుంటున్నారు. అట్లాంటిది ఎక్కడి నుంచో ఈ దేశంకి వచ్చినోడు ఈ దేశ భద్రత గురించి ఎట్లా ఆలోచిస్తాడు, ఈ దేశం బాగుండాలని ఎట్లా ఆలోచిస్తాడు? మరి వాడికి ఓటు హక్కు వచ్చిన తర్వాత వాడు ఎవరిని ఎన్నుకుంటాడు? ఇక్కడ ఒకటి ఉన్నదండి, ఎస్, ప్రాజెక్ట్ మ్యూజ్ అని చెప్పేసి మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. ప్రాజెక్ట్ మ్యూజ్ వాళ్ళు ఏంటంటే అఫీషియల్గా ఇండియాస్ న్యూ మైనారిటీ పాలిటిక్స్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ చాలా పెద్ద లెటర్ రాశారు. దానిలో భాగంగా 1947 నుంచి ఇప్పటిదాకా అసలు ముస్లిమ్స్, ముఖ్యంగా మైనార్టీస్ అనే అంటారు కదా, ముస్లిమ్స్ అనగానే మనకి ఎంతమంది మైనార్టీలు ఉన్నా, మనకు ముస్లింల మైనార్టీలు మనకు కావచ్చు, మన రాజకీయ నాయకులు కావచ్చు, మీడియా సంస్థలకు కావచ్చు, సాటి ప్రజానీకానికి కూడా. సో మైనార్టీ ముస్లింలు అప్పటి నుంచి ఇప్పటికీ రాజకీయంగా తగ్గిపోతా ఉన్నారు అంటా ఉన్నారు. వాళ్ళు లెక్కలు చూపిస్తూ ఉన్నారు, తగ్గిపోతా ఉన్నారంటే పర్సెంటేజ్ విషయంలో. అప్పటి నుంచి ఇప్పుడు వస్తే జనాలు పెరుగుతూ ఉన్నారు కదా, మనకంటే వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో పెరుగుతున్నారు. పెరుగుతున్నప్పుడు వాళ్ళ పర్సెంటేజ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటిది?
సో వాళ్ళు ఒక మాట మాట్లాడారు, దాదాపు 60 పేజీల లెటర్ అది. ఆ లెటర్లో వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే, మాకు గత్యంతరం లేక మేము కాంగ్రెస్కు ఓటేస్తున్నాము, గత్యంతరం లేక కాంగ్రెస్కు ఓటేస్తున్నాము అని అఫీషియల్గా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నది ఇక్కడ మనం గమనించాలి. వాళ్ళ గత్యంతరం ఏంటిది? ఆ గత్యంతరం మజ్లిస్ పార్టీ. ఆ మజ్లిస్ పార్టీ ఈరోజు భాగ్యనగర్ మాత్రమే అని మనం అనుకుంటే ఇప్పటికి మనం పొరపడినట్టే. భాగ్యనగర్ పోయింది, తెలంగాణ పోయింది, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, బీహార్, ఇవన్నిట్లలో కూడా తిరుగుతూ ఉన్నది. దేశం మొత్తం కూడా మజ్లిస్ వచ్చే అవకాశం ఉన్నది. మజ్లిస్ ఆయన ఏమన్నాడు? ఓవైసీ, ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక బుర్కా వేసుకున్నటువంటి మహిళ కావాలని నేను చూస్తా ఉన్నా, నేను కోరుకుంటున్నా అన్నాడు. ఒక మహిళ కావాలి అనడంలో ఎవరికి అభ్యంతరం లేదు. ఒక ముస్లిం కావాలి అన్నా కూడా దీనిలో చాలా మందికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రపతి ముస్లిం, ఆయనను మనం ఇప్పటికీ గౌరవిస్తూ ఉంటాం. అట్లాంటి ముస్లిం అయితే ఖచ్చితంగా మనం అందరం కూడా ఆదరిస్తాం. కానీ బుర్కా వేసుకున్నటువంటి మహిళ ఈ దేశానికి ప్రధాని కావాలి అన్నాడు అంటే అక్కడ మనం ఏం గమనించాలి? ఆటోమేటిక్గా ఈ దేశం మొత్తానికి షరియా లా వర్తించేలా మేము చేస్తాము అని చెప్పేసి ఆయన ఆన్ స్టేజ్ ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం? ఇప్పటికీ మనం ఏం ఆలోచిస్తున్నాం? ఖచ్చితంగా ఎవరు శత్రువులు అనే విషయం అందరికీ తెలుసు. కానీ అసలైన శత్రువులతో మనం పోరాడటానికి ముందుకు రావట్లేదు. పోరాడడానికి ముందుకు రావాలి, పోరాడాలి. లేకపోతే ఈ దేశం ఉండదు, దేశం లేకపోతే మనము ఉండము. ఇంకా పెద్దలు చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బేసిక్గా నేను చెప్పేది ఒక్కటే, అందరికీ తెలిసిందే, మనకు శత్రువు ఎవడు అనే క్లారిటీ ఫస్ట్ మనకు కావాలి. బయటోనికి క్లారిటీ ఉన్నది, బట్ మనకు క్లారిటీ లేక మనం గుట్టుగా వస్తున్నాం. మనం క్లారిటీ పెంచుకుంటే బాగుంటుంది. అదే నా ఆవేదన, నా ఆశ కూడా. జై హింద్, మేరా భారత్ మహాన్.